ఓం శాంతి 18/4/2024 మధురమైన పిల్లలు, తండ్రి దాత. పిల్లలైన మీరు తండ్రిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. అడగడం కన్నా మరణించడమే మేలు అన్న నానుడి ఉంది. ప్రశ్న: ఏ స్మృతి సదా ఉన్నట్లయితే ఏ విషయం యొక్క చింత లేక చింతన ఉండదు. జవాబు: ఏదైతే గతించిపోయిందో, మంచి లేక చెడు, అదంతా డ్రామాలో ఉంది. మొత్తం చక్రమంతా పూర్తయి మళ్లీ రిపీట్ అవుతుంది. ఎవరు ఏ విధమైన పురుషార్థం చేస్తారో ఆ విధమైన పదవిని పొందుతారు. ఈ విషయం స్మృతిలో ఉన్నట్లయితే ఏ విషయం యొక్క చింత లేక చింతన ఉండదు. తండ్రి డైరెక్షన్ ఏమిటంటే, పిల్లలు గతించిపోయిన దాని గురించి ఆలోచించకండి లేక చింతించకండి. తప్పుడు విషయాలేవి వినకండి, వినిపించకండి. ఏ విషయమైతే గడిచిపోయిందో దాని గురించి ఆలోచించకండి మరియు దానిని రిపీట్ చేయకండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రిని దాత అని అంటారు. వారు తమకు తాముగానే పిల్లలకు మొత్తమంతా ఇస్తారు. వారు విశ్వాధిపతులుగా తయారు చేసేందుకే వస్తారు. ఏ విధంగా విశ్వాధిపతులుగా తయారవ్వాలి అన్నదంతా పిల్లలకు అర్థం చేయిస్తారు, డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. వారు దాత కదా, కావున అంతా తమంతట తామే ఇస్తూ ఉంటారు. అడగడం కన్నా మరణించడం మంచిది. ఏ వస్తువును అడగాల్సిన పనిలేదు. చాలామంది పిల్లలు శక్తి, ఆశీర్వాదం, కృప మొదలైన వాటిని అడుగుతూ ఉంటారు. భక్తి మార్గంలో అలా అడుగుతూ నుదుటిని అరగదీసుకుని నిరాశ చెంది మొత్తం మెట్లన్నీ కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు అడగాల్సిన అవసరమేమీ లేదు. డైరెక్షన్ల అనుసారంగా నడుచుకోండి అని తండ్రి చెప్తారు. ఒకటేమో గతాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించకండి లేక చింతించకండి అని అంటారు. డ్రామాలో ఏదైతే జరిగిందో అది గతించిపోయింది. ఇక దాని గురించి ఆలోచించకండి. దాన్ని మళ్లీ రిపీట్ చేయకండి. తండ్రి కేవలం 2 మాటలే చెప్తారు: నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి డైరెక్షన్ లేక శ్రీమతాన్ని ఇస్తారు. దానిపై నడవడం పిల్లల పని. ఇది అన్నింటికన్నా శ్రేష్టమైన డైరెక్షన్. ఎవరు ఎన్ని ప్రశ్నోత్తరాలు మొదలైనవి చేసినా కానీ బాబా అయితే కేవలం 2 మాటలు అర్థం చేయిస్తారు: నేను పతిత పావనుణ్ణి. మీరు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. అంతే. స్మృతి కోసం ఎక్కడైనా డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుందా? తండ్రిని స్మృతి చేయాలి. అంతేకాని దుఃఖంతో మొరపెట్టుకోవాల్సిన లేక అరవాల్సిన అవసరం లేదు. లోపల కేవలం అనంతమైన తండ్రినే స్మృతి చేయాలి. 2వ డైరెక్షన్ ఏమిస్తారు? 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. ఎందుకంటే మీరు దేవతలుగా అవ్వాలి. దేవతల మహిమనైతే మీరు అర్ధకల్పం చేశారు. చిన్న పిల్లలు ఏడుస్తున్న శబ్దం వచ్చింది. చిన్నపిల్లలు ఎవరినీ తీసుకురావద్దు అని అన్ని సెంటర్ల వారికి డైరెక్షన్ ఇవ్వబడుతుంది. వారి కోసం ఏదైనా ఏర్పాటు చేయాలి. తండ్రి నుండి ఎవరైతే వారసత్వాన్ని తీసుకునేదుందో వారు తమకు తామే ఏర్పాట్లు చేసుకుంటారు. ఇది ఆత్మిక తండ్రి యొక్క యూనివర్సిటీ. ఇందులో చిన్నపిల్లల అవసరం లేదు. బ్రాహ్మణి టీచర్ పనేమిటంటే, వారు ఎప్పుడైతే సేవకు యోగ్యులుగా అవుతారో అప్పుడు రిఫ్రెష్ చేసేందుకు తీసుకురావాలి. ఎవరైనా, పెద్దవారైనా లేక చిన్నవారైనా, ఇదైతే యూనివర్సిటీ. ఇక్కడికి ఎవరైతే చిన్నపిల్లలు తీసుకొస్తున్నారో వారు ఇది యూనివర్సిటీ అని భావించటం లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది యూనివర్సిటీ. ఇందులో చదువుకునేవారు
మంచి తెలివైన వారై ఉండాలి. అపరిపక్వంగా ఉన్నవారు కూడా డిస్టర్బ్ చేస్తారు. ఎందుకంటే వారు తండ్రి స్మృతిలో ఉండకపోతే బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. వారు నష్టపరుస్తారు, వారు స్మృతిలో ఉండలేరు. చిన్నపిల్లలను తీసుకొస్తే ఇందులో పిల్లలకే నష్టం ఉంటుంది. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని, ఇక్కడ మనుషుల నుండి దేవతలుగా అవ్వాల్సి ఉంటుందని కొందరికి తెలియదు. తండ్రి అంటారు, మీరు గృహస్థ వ్యవహారంలో పిల్లా పాపలతో పాటు ఉండండి. కాని ఇక్కడున్నప్పుడు కేవలం వారమేంటి, 3-4 రోజులు కూడా సరిపోతుంది. జ్ఞానమైతే చాలా సహజమైనది. తండ్రిని గుర్తించాలి. అనంతమైన తండ్రిని గుర్తించడం ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఏ వారసత్వం? అనంతమైన రాజ్యాధికారం. ప్రదర్శని లేక మ్యూజియంలలో సేవ జరగదు అని భావించకండి. అక్కడ లెక్కలేనంత మంది ప్రజలు తయారవుతారు. బ్రాహ్మణ కులం, సూర్యవంశం మరియు చంద్రవంశం 3 ఇక్కడ స్థాపనవుతున్నాయి. కావునిది చాలా పెద్ద యూనివర్సిటీ. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. బుద్ధి పూర్తిగా నిండిపోవాలి. కాని తండ్రి సాధారణ తనువులో ఉన్నారు. చదివించడం కూడా సాధారణ రీతిలోనే చదివిస్తారు. అందుకే మనుషులకు ఇది అంతగా హత్తుకోవటం లేదు. గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ ఇలా ఉంటుందా అని అనుకుంటారు. తండ్రి అంటారు, నేను పేదల పెన్నిధిని, నేను పేదలకే చదివిస్తాను. షావుకార్లకు చదివే శక్తి లేదు. వారి బుద్ధిలోనైతే మహళ్ళు మొదలైనవే ఉంటాయి. పేదవారే షావుకార్లుగా అవుతారు, షావుకార్లు పేదవారిగా అవుతారు. ఇది నియమం. దానం ఎప్పుడైనా షావుకార్లకు ఇవ్వడం జరుగుతుందా? ఇది కూడా అవినాశి జ్ఞానరత్నాల దానమే. షావుకార్లు దానం తీసుకోలేరు. వారి బుద్ధిలో కూర్చోదు. వారు తమ హద్దు రచనలో ధన సంపదల్లోనే చిక్కుకునుంటారు. వారికి ఇక్కడ ఇదే స్వర్గంలా అనిపిస్తుంది. మాకింకొక స్వర్గం యొక్క అవసరం లేదు అని అంటారు. ఎవరైనా గొప్ప వ్యక్తి మరణించినా స్వర్గస్థులయ్యారు అని అంటారు. వారు స్వర్గస్థులయ్యారని వాళ్లకు వాళ్లే అంటారు. అంటే తప్పకుండా ఇప్పుడిది నరకమనే అర్థం కదా. కాని ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే అసలు నరకమంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు. మీ ఈ యూనివర్సిటీ ఎంత పెద్దది. తండ్రి అంటారు, ఎవరి బుద్ధికైతే తాళం వేయబడి ఉందో వారినే నేను వచ్చి చదివిస్తాను. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే వచ్చి తాళాన్ని తెరుస్తారు. మీ బుద్ధి తాళం ఎలా తెరుచుకుంటుందో తండ్రి స్వయంగా డైరెక్షన్ ఇస్తారు. తండ్రిని దేనికోసమూ అడగకూడదు. ఇందులో నిశ్చయం కావాలి. వీరు అత్యంత ప్రియమైన బాబా, వీరిని భక్తిలో స్మృతి చేసేవారు. ఎవరినైతే స్మృతి చేస్తారో వారు తప్పకుండా ఎప్పుడోకప్పుడు వస్తారు కూడా కదా. మళ్లీ రిపీట్ అవ్వాలనే స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా ఏ విధంగా వచ్చారు అన్నది పిల్లలు మళ్లీ బయట వారికి అర్థం చేయించాలి. వారేమంటారు? పిల్లలు, మీరందరూ పతితులుగా ఉన్నారు, నేనే వచ్చి పావనంగా తయారు చేస్తాను. పతితంగా అయిన ఆత్మైన మీరు ఇప్పుడు కేవలం పతిత పావనుడైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి. పరమాత్మైన నన్ను స్మృతి చేయండి. ఇందులో ఏమీ అడగాల్సిన అవసరం లేదు. మీరు భక్తి మార్గంలో అర్ధకల్పం అడుగుతూనే వచ్చారు, కాని ఏమీ లభించలేదు. ఇప్పుడు అడగడం ఆప్చేయండి. నా అంతట నేనే మీకు ఇస్తూ ఉంటాను. తండ్రికి చెందినవారుగా అవ్వడం వలన వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది. పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో వారు వెంటనే తండ్రిని అర్థం చేసుకుంటారు. 21 తరాల స్వర్గరాజ్యాధికారమే తండ్రి ఇచ్చే వారసత్వము. ఇదైతే మీకు తెలుసు. నరకవాసులుగా ఉన్నప్పుడు ఈశ్వరార్థం
దానపుణ్యాదులు చేయడం ద్వారా అల్పకాలిక సుఖం లభిస్తుంది. మనుషులు ధర్మార్థం కూడా తీస్తారు. చాలా వరకు వ్యాపారస్తులు అలా తీస్తారు. మరి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు మేము తండ్రితో వ్యాపారం చేసేందుకు వచ్చాము అని అంటారు. పిల్లలు తండ్రితో వ్యాపారం చేస్తారు కదా. తండ్రి ఆస్తిని తీసుకుని దాని ద్వారా శ్రాద్ధం మొదలైన వాటిని తినిపిస్తారు, దానపుణ్యాలు చేస్తారు. ధర్మశాలలు, మందిరాలు మొదలైనవి నిర్మిస్తే దానికి తండ్రి పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరి నుండైతే ఆస్తి లభించిందో వారి కోసమైతే తప్పకుండా చేయాలి. అది కూడా వ్యాపారమే అవుతుంది. అవన్నీ దైహికమైన విషయాలు. ఇప్పుడు తండ్రి అంటారు, గతించిన దాని గురించి ఆలోచించకండి లేక చింతించకండి. తప్పుడు విషయాలేవి వినకండి. ఎవరైనా తప్పుగా ఏమైనా ప్రశ్నిస్తే వారికి ఈ విషయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు మొదట తండ్రిని స్మృతి చేయండి అని చెప్పండి. భారత్ యొక్క ప్రాచీన రాజయోగం ప్రసిద్ధమైనది. ఎంతగా స్మృతి చేస్తారో, దైవీ గుణాలను ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇది యూనివర్సిటీ. ఇక్కడ లక్ష్యం, ఉద్దేశం స్పష్టంగా ఉంది. పురుషార్థం చేసి ఈ విధంగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరికి ఏ రకంగానూ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీరు దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రి పిల్లలు కదా. అది సేవ ద్వారా తెలుస్తుంది. చాలామంది కొత్త కొత్త వారు కూడా వస్తారు. 25-30 సంవత్సరాల వారి కన్నా 10-12 రోజుల వారు చురుగ్గా ముందుకు వెళ్ళిపోతారు. పిల్లలైన మీరు మీ సమానంగా తయారు చేయాలి. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేవతలుగా ఎలా అవుతారు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయితే బ్రహ్మయే కదా. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో వారి మహిమను చేస్తూ ఉంటారు. తప్పకుండా వారు మళ్లీ వస్తారు. పండుగలు మొదలైనవేవైతే మహిమ చేయబడతాయో అవన్నీ ఒకప్పుడు జరిగాయి, మళ్లీ జరుగుతాయి. ఈ సమయంలో రక్షాబంధనం మొదలైన పండుగలన్నీ జరుగుతున్నాయి. అన్నింటి రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు తండ్రికి పిల్లలు కావున పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు కావున తండ్రి మార్గాన్ని తెలియజేస్తారు. కల్పకల్పము ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారే యాక్యురేట్గా నడుస్తూ ఉంటారు. మీరు కూడా సాక్షిగాయి చూస్తారు. బాబ్దాదా కూడా సాక్షిగాయి చూస్తారు. వీరు ఎంతవరకు ఉన్నత పదవిని పొందగలరు, వీరి క్యారెక్టర్ ఎలా ఉంది అని. టీచర్కైతే అంతా తెలిసి ఉంటుంది కదా. ఎంతమందిని తమ సమానంగా తయారు చేస్తున్నారు, ఎంత సమయం స్మృతిలో ఉంటున్నారు. మొదట బుద్ధిలో ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అన్నది గుర్తుంచుకోవాలి. యూనివర్సిటీ ఉన్నదే జ్ఞానం కోసం. అది హద్దులోని యూనివర్సిటీ, ఇది అనంతమైనది. దుర్గతి నుండి సద్గతి, నరకం నుండి స్వర్గంగా తయారు చేసేవారు ఒక్క తండ్రే. తండ్రి దృష్టి అయితే ఆత్మలందరి వైపుకు వెళ్తుంది. అందరి కళ్యాణమూ చేయాలి, తిరిగి తీసుకువెళ్ళాలి. కేవలం మిమ్మల్నే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న ఆత్మలందర్నీ వారు స్మృతి చేస్తూ ఉంటారు. అందులో చదివించేది పిల్లలను. నంబర్ వారుగా ఎలా ఎలా వచ్చారో వారు మళ్లీ అదే విధంగా వెళ్తారని కూడా మీకు తెలుసు. ఆత్మలందరూ నంబర్ వారుగా వస్తారు. మీరు కూడా నంబర్ వారుగా ఎలా వెళ్తారు అన్నదంతా అర్థం చేయించడం జరుగుతుంది. కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. మీరు ఏ విధంగా కొత్త ప్రపంచంలోకి వస్తారు అన్నది కూడా మీకు అర్థం చేయించడం జరుగుతుంది. నంబర్ వారుగా కొత్త ప్రపంచంలోకి ఎవరైతే వస్తారో వారికి అర్థం చేయించడం జరుగుతుంది. పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకోవడం ద్వారా మీ ధర్మాన్ని మరియు అన్ని ధర్మాలకు చెందిన వృక్షం అంతటి గురించి తెలుసుకుంటారు. ఇందులో ఏమీ అడగాల్సిన అవసరం లేదు.
ఆశీర్వాదం కూడా అడగాల్సిన అవసరం లేదు. బాబా దయ చూపించండి, కృప చూపించండి అని రాస్తారు. తండ్రైతే ఏం చేయరు. తండ్రి వచ్చిందే మార్గాన్ని చూపించడానికి. అందరినీ పావనంగా తయారు చేయడమే డ్రామాలో నా పాత్ర. ఏ పాత్రనైతే కల్పకల్పము అభినయించానో అదే అభినయిస్తాను. మంచైనా లేక చెడైనా ఏదైతే కథించిందో అది డ్రామాలో ఉంది. ఏ విషయం గురించి ఆలోచించకూడదు. మనం ముందుకు వెళ్తూ ఉంటాము. ఇది అనంతమైన డ్రామా కదా. మొత్తం చక్రమంతా పూర్తయి మళ్లీ రిపీట్ అవుతుంది. ఎవరు ఎటువంటి పురుషార్థం చేస్తారో అటువంటి పదవినే పొందుతారు. ఏమీ అడగాల్సిన అవసరం లేదు. భక్తి మార్గంలో మీరు ఎంతగానో అడిగారు, మొత్తం ధనమంతటినీ సమాప్తం చేసేశారు. ఇదంతా డ్రామాలో తయారు చేయబడి ఉంది. వారు కేవలం అర్థం చేయిస్తారు. అర్ధకల్పం భక్తి చేస్తూ శాస్త్రాలు చదువుతూ ఎంత ఖర్చవుతుంది? ఇప్పుడైతే మీరు ఏమీ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. తండ్రి అయితే దాత కదా. దాతకు అవసరం లేదు. వారు వచ్చిందే ఇవ్వడానికి. మేం శివబాబాకి ఇచ్చామో అని భావించకండి. అరే, శివబాబా నుండైతే ఎంతెంతో లభిస్తుంది. ఇక్కడకు మీరు తీసుకోవడానికే వచ్చారు కదా. టీచర్ వద్దకు విద్యార్థులు తీసుకోవడానికే వస్తారు. ఆ లౌకిక తండ్రి, టీచర్, గురువు ద్వారానైతే మీరు నష్టాన్నే పొందారు. ఇప్పుడు పిల్లలు శ్రీమతంపై నడవాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. శివ్ బాబా డబల్ శ్రీ. మీరు సింగిల్ శ్రీగా అవుతారు. శ్రీలక్ష్మి శ్రీనారాయణుడు అని అంటారు. శ్రీలక్ష్మి శ్రీనారాయణుడు అంటే ఇద్దరైనట్లు. విష్ణువును శ్రీ అని అంటారు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు. వారిరువురిని తయారు చేసేవారెవరు? ఆ ఒక్క శ్రీయే అలా తయారు చేస్తారు. వారు తప్ప ఇంకెవ్వరూ శ్రీగా ఉండరు. ఈ రోజుల్లోనైతే శ్రీ లక్ష్మీనారాయణ్, శ్రీ సీతారాం అన్న పేర్లు కూడా పెట్టుకుంటారు. పిల్లలు ఈ విషయాలన్నింటినీ ధారణ చేసి సంతోషంగా ఉండాలి. ఈ రోజుల్లో స్పిరిచువల్ కాన్ఫరెన్స్లు, ఆధ్యాత్మిక కాన్ఫరెన్స్లు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ స్పిరిచువల్ అన్న పదం యొక్క అర్థాన్ని తెలుసుకోరు. ఆత్మిక జ్ఞానాన్నైతే ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. బాబా ఆత్మలందరికీ తండ్రి. వారిని ఆత్మికమైన వారు అని అంటారు. ఫిలాసఫీని కూడా స్పిరిచువల్ అని అంటారు. ఇది ఒక అడవి అని, అందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారని మీరు అర్థం చేసుకుంటారు. అహింస పరమో దేవీ దేవతా ధర్మం అని గానం చేయబడిందని మీకు తెలుసు. అక్కడ మారణ హోమములేవీ జరగవు. కోపం చేయడం కూడా హింసే. దానిని సెమీ హింసానైనా అనండి, ఇంకేమైనా అనండి. ఇక్కడైతే పూర్తి అహింసకులుగా అవ్వాలి. మనస వాచా కర్మణ ఎటువంటి చెడు కర్మ జరగకూడదు. ఎవరైనా పోలీస్ మొదలైన వృత్తుల్లో ఉంటే అక్కడ కూడా యుక్తిగా పని కానివ్వాలి. ఎంత వీలైతే అంత ప్రేమగా పని కానివ్వాలి. బాబాకు తమ అనుభవం ఉంది. ప్రేమగా తమ పని పూర్తి చేసేవారు. ఇందులో చాలా యుక్తి కావాలి. 1కి 100 రెట్లు శిక్ష ఎలా పడుతుంది అని వాళ్లకు ఎంతో ప్రేమగా అర్థం చేయించాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మనం దుఃఖహర్త సుఖకర్త తండ్రికి పిల్లలము. అందుకే ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ముందుంచుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి. తమ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. రెండవ పాయింట్,
డ్రామాలోని ప్రతి పాత్రను తెలుసుకుంటూ గతించిన ఏ విషయం గురించి కూడా చింతన చేయకూడదు. మనసా వాచా కర్మణ ఎటువంటి చెడు కర్మ జరగకూడదు. దీని పట్ల ధ్యాస ఉంచి డబల్ అహింసకులుగా అవ్వాలి. వరదానము: ఒక్క తండ్రిని కంపానియన్గా, సహచరునిగా చేసుకునే మరియు వారి కంపెనీలో, వారి సాంగత్యంలో ఉండే సంపూర్ణ పవిత్రాత్మ భవ. ఎవరికైతే సంకల్పంలో మరియు స్వప్నంలో కూడా బ్రహ్మచర్య ధారణ ఉంటుందో, ఎవరైతే ప్రతి అడుగులో బ్రహ్మబాబా ఆచరణపై నడిచేవారిగా ఉంటారో వారే సంపూర్ణ పవిత్ర ఆత్మ. పవిత్రత అంటే అర్థం సదా తండ్రిని సహచరునిగా చేసుకోవటం మరియు తండ్రి సాంగత్యంలోనే ఉండటం. సంఘటన యొక్క సాంగత్యం, పరివారం యొక్క స్నేహంతో కూడిన మర్యాద వేరే విషయం. కాని బాబా కారణంగానే ఈ సంఘటన యొక్క స్నేహంతో కూడిన సాంగత్యం ఉంది. బాబా లేకపోతే పరివారం ఎక్కడి నుండి వస్తుంది? బాబా బీజం. బీజాన్నెప్పుడూ మర్చిపోకూడదు. స్లోగన్: ఎవరి ప్రభావానికి ప్రభావితులయ్యేవారిగా కాదు, జ్ఞాన ప్రభావాన్ని వేసేవారిగా అవ్వండి. ఓం శాంతి.